Guys, this is the last test in first unit. ఇందులో కొద్దిగా మీరు కొన్ని ఈజీగానే చేయగలుగుతారు, కొన్ని ఏమో ఆబ్జెక్ట్ ఉండయి. అది మనము ఎవరు చేస్తారో అది ఆలోచించి ఆబ్జెక్ట్ను పెట్టవలసి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది యూ కెన్ సే కుడ్ యూ ప్లే ఫుట్బాల్. ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది. యూ సబ్జెక్ట్ ఉంది, ఫుట్బాల్ ఆబ్జెక్ట్ ఉంది, హెల్పింగ్ వర్బ్ టు ప్లే వన్ ఉంది. మీరు దానికి కరెక్ట్ ఆన్సర్ రాయండి. రేపటి రోజు ఆన్సర్స్ నేను పెడతాను. యు ఆర్ అడ్వైజ్ టు గో టు బెడ్ ఎర్లీ. సజెషన్ ఇది. యూ హ్యావ్ టు రైట్ ఆన్సర్స్. ఇప్పటి వరకు ఖచ్చితంగా కనీసం 4 యూనిట్ టెస్ట్లలో మళ్ళీ మేము ఆన్సర్స్ ఇస్తున్నాం కాబట్టి కనీసం అన్ని రకాల క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయడం అనేది మీకు వచ్చి ఉండాలి. ఎవరైనా మొదటి నుంచి ఈ కోర్సు వినలేదనుకో, మళ్ళీ మొదటి నుంచి వినాలి, బేసిక్స్ నుంచి వినాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్స్ ఎన్ని రకాలు, ప్రొనౌన్స్ ఎన్ని రకాలు, వర్బ్స్ ఎన్ని రకాలు, అవన్నీ వినాలి. యాడ్వర్బ్స్ ఎన్ని రకాలు, తర్వాత టేబుల్ టెన్స్, అసర్టివ్స్ మొత్తం వినాలి. నెగటివ్స్ వినాలి. ఇంట్రాగేటివ్స్ ఎన్ని రకాల ప్రశ్నలు వినాలి. ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్ మాత్రం ఈజీగా వచ్చేస్తాయి. అవన్నీ మళ్ళీ ఒకసారి విన్న తర్వాత కూడా మళ్ళీ ఎవరైనా బిగినింగ్ నడమ వచ్చి ఉంటుంటారు అనుకో, వాళ్ళకి ఏం అర్థం కాకపోతే మొదటి నుంచి వినాలి. You can completely learn English over this YouTube, the spoken English. A cow gives milk for 10 months. A cow subject, milk object. For 10 months తర్వాత రాసుకోవచ్చు. ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మీరు ఈజీగా చేయండి. ద పేపర్ ఈజ్ బీయింగ్ సప్లైడ్ బై ఏ యంగ్ బాయ్. ఇప్పుడు బీయింగ్ సప్లైడ్ అని వచ్చింది, బాగా గమనించుకోండి. ఈజ్ ఉన్నది, అది ఏ టెన్స్లో ఉంది, బై వచ్చింది కాబట్టి అది యాక్టివా ప్యాసివా. ఇంతవరకు యాక్చువల్గా ప్యాసివ్ అయిపోయింది. అది ఈజ్ బీయింగ్ సప్లైడ్, ఈజ్ సప్లయింగ్, ఈజ్ బీయింగ్ సప్లైడ్ అయితే. ఆబ్జెక్ట్ ఉంటే చేయాలి. పేపర్ సబ్జెక్ట్, యంగ్ బాయ్ ఆబ్జెక్ట్ కాబట్టి చాలా సులభం. బై ఎగిరిపోతుంది. ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్ కానీ పాస్ట్ కంటిన్యూస్ కానీ బీ ఫామ్ కంపల్సరీ ఉంటుంది. లేకపోతే యాక్టివ్లు ఉంటుంది, ప్యాసివ్లు ఉంటుంది, ట్రాన్సివ్లు, ఇంట్రాన్సివ్లు ఉంటాయి. ఇది బీయింగ్ సప్లైడ్ పోయి ఏమైతే చూసి కరెక్ట్ చేయండి. నేను జస్ట్ హింట్ ఇచ్చిన అంతే. 5th పేపర్ వాజ్ చెక్డ్ బై సర్. యాక్టివ్ ఉందా, ప్యాసివ్ ఉందా చూడాలి, గమని చేయాలి. ఇండియా హ్యాడ్ బీన్ రూల్డ్ బై తుగ్లక్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. యాస్ హూ బిల్ట్ కుతుబ్ మినార్. హూ అనగానే బై హూమ్ అని మనకు బాగా అలవాటు పడాలి దానికి. వాట్ అంటే ఎట్లాంటి ఆన్సర్ చేయాలి, వేర్ ఎటువంటి, బై ఎటువంటి, వెన్ ఎటువంటివి, యాజ్ ఇట్ ఇచ్చేటువంటి సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేటువంటివి. అవి బాగా ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ మీరు ఈజీగా చేయగలుగుతారు. బై హూమ్ ఇండియా వాజ్ డిస్కవర్డ్ ఓవర్ సీ. ఎవరి ద్వారా భారతదేశము సముద్ర మార్గము గుర్తించబడింది. లెట్ ద చెక్ బీ గివెన్ హర్. ఆమెకు చెక్ ఇవ్వనియండి అన్నట్టు. లెట్ వాటిని కాబట్టి ప్యాసివ్లో ఉందని గమనించుకొని
యాక్టివ్ ఎట్లా చేయాలో చూడండి. డ్రైవ్ ద కార్, దిస్ ఈజ్ వెరీ సింపుల్. డ్రైవ్ వర్బ్ 1, ది కార్ ఆబ్జెక్ట్, కాబట్టి ఇది ఆర్డర్. ఓన్లీ డ్రైవ్ అని ఉందనుకో అప్పుడు అది కమాండ్ అవుతుంది. కుడ్ యూ డ్రైవ్ అని ఉన్నా, ప్లీజ్ డ్రైవ్ అని ఉన్నా రిక్వెస్ట్ అవుతుంది. బెటర్ టు డ్రైవ్ అని ఉన్నా అట్లుంటే అడ్వైజ్ అవుతుంది. బాగా గమనించుకోవాలి. వేర్ వాజ్ తాజ్మహల్ బిల్ట్ బై షాజహాన్? వేర్ తోటి వచ్చే క్వశ్చన్. తాజ్మహల్ సబ్జెక్ట్ ఉంది, షాజహాన్ ఆబ్జెక్ట్ ఉంది అనే ప్యాసివ్ ఉంది కాబట్టి యాక్టివ్ చేయాలి రావాలి. హూ హ్యాడ్ దే కాల్డ్? నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. వుడ్ యూ లైక్ టు టాక్ ఫ్యూ వర్డ్స్? దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్. అలాస్ దేర్ ఫాదర్ లాస్ట్ ద జాబ్. ఇది బాగా గమనించుకోవాలి. ఎక్స్క్లమేటరీ ఇది ఆశ్చర్యం బాధ తెలిపేటువంటి వాక్యాలల్లో ఈ పదాలు తీసేయాలి. ఎలాస్ అనే పదం, ఓహో అనేది, ఓ అనేది తీసేసి అసెట్గా మార్చుకొని చేసుకోవాలి. అంతే. ఇక ఏదో ఇది మాకు తెలియదు అని కన్ఫ్యూజ్ కావద్దు. యూ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ది కోర్స్. బాగా గమనించుకోండి. ఎప్పుడైనా ఫైనైట్ వర్బ్ 1 ఉపయోగించినా, 2 ఉపయోగించినా, హ్యావ్, హ్యాజ్ ఉపయోగించినా, హ్యాడ్ ఉపయోగించినా, అది ఇంట్రాన్సిటివ్ అంటే ఆబ్జెక్ట్ లేని వాక్యమైనా, ట్రాన్సిటివ్ ఆబ్జెక్ట్ ఉన్న వాక్యమైనా వర్బ్ 3 వస్తుంది. ఇది బాగా చూసుకోండి. ఇలా బీన్ అనేది లేదు. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉన్నది కాబట్టి దీన్ని ప్యాసివ్ చేయడం రావాలి. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చేసి చేయరావాలి. మోహన్ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ పీజీ. ఇది బాగా ఆలోచించుకోవాలి. మనం గుర్తు చేసుకోవాలి. ఐ హ్యాడ్ బీన్ రైటింగ్, ఐ హ్యావ్ బీన్ రైటింగ్, ఐ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ అని. అవి ప్యాసివ్ ఉండదు. మన స్ట్రక్చర్ ముఖ్యం అన్నమాట. హ్యాడ్ ఫైనైట్ వర్బ్ 1, బీన్ B3, వర్బ్ 1 ఇంగ్ ఫామ్ వస్తే ప్యాసివ్ ఉండదు. మూడింటికి కూడా ఫ్యూచర్ కంటిన్యూస్గా విల్ బి రైటింగ్ అన్న ప్యాసివ్ ఉండదు. ఈ నాలుగింటిని ఎక్కడొచ్చినా గుర్తుపట్టాలి. అది అసర్టివ్లో కానీ, నెగటివ్లో కానీ, ఇంట్రాగేటివ్లో కానీ. ఆ 4 వాక్యాలను స్ట్రక్చర్ తోటి గుర్తుపట్టుకొని చెప్పరావాలి. నర్తనశాల మూవీ వాజ్ యాక్టెడ్ బై సావిత్రి అండ్ ఎన్టీఆర్. ఈజీ ఇది. యాక్టివ్ ఉందా, ప్యాసివ్ ఉందా, ఇది ఎండ్ ఆఫ్ ది దశలో నేను చెప్పదలుచుకోలే. మీరే గుర్తుపట్టుకొని చేయాలి. ఇంకా ఇఫ్ ఎనీబడి వాంట్ అనదర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ యాక్టివ్ ప్యాసివ్ వాయిసెస్ ప్రాక్టీస్కు కావాలంటే మెసేజ్ పెట్టండి. వీడియోగ్రాఫరు ఇంకా 1-2 పేపర్లు కూడా ఇస్తారు. I have been telling lies. I have been telling you for 1 month not to forget. I subject. Have been telling an. గమనించుకోండి. ఇది యాక్టివా ప్యాసివా? ప్యాసివ్ ఉందా లేదా దీనికి గమనించుకొని చేయాలి. మై బుక్ హ్యాస్ బీన్ టేకెన్. చూడండి ఇక్కడ ఇది ప్యాసివ్లో ఉందా, యాక్టివ్లో ఉందా? ఆబ్జెక్ట్ లేదు. ఎవరెవరో తీసుకుంటేనే కదా. ఆబ్జెక్ట్ లేనప్పుడు మన ఆబ్జెక్ట్ తయారు చేసుకోవాలి సమయాన్ని, సందర్భాన్ని బట్టి. ఎగ్జాంపుల్గా సమ్మన్ హ్యాస్ పిక్డ్ మై పాకెట్ అని ఆ టీచర్ చెప్తుండేవాడు.
అంటే మై పాకెట్ హ్యాస్ బీన్ పిక్డ్ అనగానే మా పర్సు కొట్టివేయబడింది. ఎవరో కొట్టేసాడు, దొంగ కొట్టేసాను కదా, అప్పుడు సమ్వన్ అనాలి. ఎవరి పేరు మీద పెట్టదు. సమ్వన్ హ్యాస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయితే పాకెట్ అనేది సింగులర్ కాబట్టి సమ్వన్ హ్యాస్ పిక్డ్ మై పాకెట్ అని ఆబ్జెక్టు తయారు చేసుకొని ఆన్సర్ చెప్పరావాలి. ఇది కూడా అట్నే. మై బుక్ హ్యాస్ బీన్ టేకెన్ అన్నాం. వర్బ్ 3 ఉంది. హ్యాస్ ఫైనట్ వర్బ్ బీన్ 3 ఉంది. చూసుకోవాలి. సమ్ ఆన్ ద ఫైర్. సమన్ అంటే ఉత్తర్వు అన్నట్టు. ఫైర్ మంటలకు ఉత్తర్వులు, మంటలకు ఉత్తర్వులు కాదు, మంటల్ని ఆర్పు అన్నట్టు. మంటలు చేస్తుంటే ఆర్పేయండి అన్నట్టు. దాన్ని అది ఆర్డరా, కమాండా, రిక్వెస్టా, అడ్వైజా గమనించి చేయాలి. రేపు ఆన్సర్స్ అన్ని పెట్టడం జరుగుతుంది. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ఎక్స్టెండ్ ద క్వశ్చన్ పేపర్స్, వీడియోగ్రాఫర్ విల్ ఎక్స్టెండ్ 6th క్వశ్చన్ పేపర్, 7th కూడా. లేదు ఇక్కడికి మీరు పర్ఫెక్ట్ అయ్యిందంటే ఏ మెసేజ్లు రాకపోతే వీ విల్ స్టార్ట్ కండిషనల్ సెంటెన్సెస్ పెడతాం. తర్వాత క్వశ్చన్ ట్యాగ్ పెడతాం, షార్ట్ క్వశ్చన్స్ ట్యాగ్. అవి కూడా నేర్చుకోవాల్సినవి. తర్వాత సెకండ్ గ్రామర్లో సెకండ్ యూనిట్కి వెళ్ళిపోతాం, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్. అది ఒక 4 లెసన్స్లో అయిపోతుంది. దాంట్లో కూడా టెస్ట్ ఉంటుంది మళ్ళా. కమాన్. ఇది ఆస్కింగ్ క్వశ్చన్స్ యూజింగ్ WH. ఈ జనరల్ నాలెడ్జ్కే మనం తెలుసుకోవడానికి కోసం. వాట్, హూ, హౌ, విచ్. వాట్ అంటే ఏమిటి, హూ అంటే ఎవరు, హౌ అంటే ఎట్లు, విచ్ అంటే ఏది, వెన్ అంటే ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ, వై అంటే ఎందుకు. వీటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చెప్పడం రావాలి. వాట్ డూ యూ వాంట్, మీకేం కావాలి. ఎవరైనా వచ్చిందనుకో మీ ఇంటికి, వాట్ డూ యూ వాంట్ అని అడిగితే, మనం వాళ్ళ ఇంటికి పోయినాం, మనం వాట్ డూ యూ వాంట్ అని అతను అడిగితే మనం చెప్పరావాలి జవాబు. ఐ వాంట్ మిస్టర్ రమేష్ అని. ఐ వాంట్ టు సీ మిస్టర్ రమేష్. ఐ వాంట్ టు మీట్ మిస్టర్ రమేష్. ఐ కమ్ టు మీట్ మిస్టర్ రమేష్. అట్లా చెప్పరావాలి. వాట్ ఆర్ యూ రైటింగ్. ఎవరైనా నువ్వు రాస్తున్నప్పుడే వచ్చిందనుకో, నువ్వేం రాస్తున్నావు అంటే నువ్వేం రాస్తుందో చెప్పరావాలి. ఐఎమ్ రైటింగ్ ఎ లెటర్ అని, ఐఎమ్ రైటింగ్ ఏ స్టోరీ అని. ఏదైనా మీరు రాసేది ఏదో చెప్పాలి. వాట్ డూ యూ వాంట్ టు సే. నీవు ఏం చెప్పాలనుకుంటున్నావు ఎవరన్నది. నువ్వు ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తే ఎదుటి వాళ్ళు అడిగిన అనుకో, వాట్ డూ యూ వాంట్ టు సే, నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పొచ్చు. ఐ వాంట్ టు నో వేర్ ఈజ్ మిస్టర్ మూర్తి. అట్లా వేర్ ఈజ్, వాట్ ఈజ్ డూయింగ్, అటువంటి అభిప్రాయం ఏదైనా ఉంటే చెప్పరావాలి. వాట్స్ యువర్ నేమ్. ఇది ఫస్ట్ మనం జీకేలో అడిగినాం. మై నేమ్ ఈజ్ అని ఆన్సర్ చెప్పడం రావాలి. వాట్స్ యువర్ ఫాదర్. ఇది ఆల్రెడీ జీకేలో వచ్చింది. మీ నాన్నగారు ఏం పని చేస్తారండి. మీ నాన్నగారు రైతు అయితే మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్, మై ఫాదర్ ఈజ్ ఎ టైలర్, మై ఫాదర్ ఈజ్ ఎ టీచర్, మై ఫాదర్ ఈజ్ ఎ మేషన్. ఏ పని చేస్తే అది రాయాలి. మొత్తం మీద ఆన్సర్ చెప్పరావాలి. వాట్స్ యువర్ మదర్. మీ అమ్మ ఏం పని చేస్తుంది. ఒకవేళ ఏం పని ఇంట్లోనే ఉంటే మై మదర్ ఈజ్ ఏ హౌస్ వైఫ్ అనాలి. లేదా ఆమె టైలరింగ్ చేస్తే మై మదర్ ఈజ్ ఎ టైలర్ అనాలి. టీచర్ అయితే మై మదర్ ఈజ్ ఎ టీచర్. అట్లా జవాబు చెప్పరావాలి. ఈ కంటిన్యూషన్లో మీకు 50 క్వశ్చన్స్ ఇచ్చినాము. వాటికి ఆన్సర్స్ కూడా పెట్టినాము. వీటికి కూడా ఆన్సర్స్ పెడతాము. మీరు సొంతంగా రాయండి. రైట్ ఫుల్ ఆన్సర్
వన్ సైడ్ విత్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. ఇంగ్లీష్ స్ట్రక్చర్లో రాయాలి. ఇంగ్లీష్లో సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ వస్తుంది, తెలుగులో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ వస్తుంది. మీరు తెలుగులో రాసుకొని దాన్ని ఇంగ్లీష్లో మార్చుకొని అయినా కరెక్ట్ రాయడం నేర్చుకోవాలి. ఇక్కడ యూ షుడ్ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్ ఆఫ్టర్ లెర్నింగ్ దిస్ ఫస్ట్ యూనిట్. దానికి అలవాటు పడడం, అన్ని రకాల క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పరావాలి, రాయరావాలి, మాట్లాడరావాలి. 3 R's అంటారు దీన్ని. రైటింగ్, రీడింగ్ అండ్ రిథమిక్. అంటే మాట్లాడడం, పాట పాడడం, రిథమ్ అంటే. వై డూ యూ లైక్ ఇట్? మరి నువ్వు ఎందుకు వాట్ డూ యూ వాంట్ టు బికమ్ అని ఉంది అంతకుముందు ప్రశ్న. నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అంటే ఐ వాంట్ టు బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్ అనుకో. మరి వై డూ యూ వాంట్ టు బికమ్, ఎందుకోసం కావాలనుకుంటున్నావు అదే పని. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ టీచర్, వై డూ యూ వాంట్ టు బికమ్? ఐ వాంట్ టు టీచ్ చిల్డ్రన్ వెరీ నైస్లీ. అట్లా చక్కగా వాళ్ళకి బోధించాలని. ఏ పని అయినా ఒక డెడికేషన్, అంకిత భావంతో చేసే అభిప్రాయంతో ఉద్యోగానికి ఎంటర్ కావాలి. యు మస్ట్ బీ డెడికేటెడ్ టు ఎనీ వర్క్, ఏదైనా సరే. అట్లా అందుకోసం నువ్వు ఏ పని చేసినా ఎందుకు, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, ఐ వాంట్ టు సర్వ్ సిక్ పీపుల్ అండ్ ఆఫ్టర్ క్యూరింగ్ ఐ వాంట్ టు సీ దెమ్ హ్యాపీ. వాళ్ళు మంచిగా బాగుపడ్డాక సంతోషపడడం చూశాను, సంతోషపడతాను. యూ హ్యావ్ టు రైట్ లైక్ దట్. డూ యూ వాంట్ టు బికమ్ వన్ ఆఫ్ ఇట్? యాక్చువల్గా నువ్వు ఏది చేయాలనుకుంటున్నావు, నిజంగా ఆ పని అది కావాలనుకుంటున్నావా? డాక్టరా, ఇంజనీరా, ఫోటోగ్రాఫరా, వీడియోగ్రాఫరా, టైపిస్టా, కంప్యూటర్ ఆపరేటరా, ఏదైనా సరే ఏది కావాలనుకుంటున్నావు అది ఐ వాంట్ టు బికమ్ అని రాయాలి. హ్యావ్ యూ సీన్ హుస్సేన్ సాగర్స్ ట్యాంక్ బండ్? మన తెలంగాణ నుంచి హైదరాబాద్లో ఉండేవాళ్ళు హుస్సేన్ సాగర్ చూడని వాళ్ళు తక్కువ, తప్పనిసరిగా పోయి చూస్తారు. ఎందుకు? అక్కడ అన్ని విగ్రహాలు పెట్టించండి ఎన్టీ రామారావు. ఎన్ని విగ్రహాలు ఉన్నాయి. సండే రోజు చూసుకొని మంచి వాతావరణం, మంచిగా ఉన్న రోజు చూడకపోతే ఒకనాడు మీ ఫాదర్, మదర్ని కానీ బ్రదర్ని కానీ తీసుకుపోయి అన్ని చూసి పేర్లు రాసుకొని రాయరావాలి. చూస్తేనే ఐ హ్యావ్ సీన్ ట్యాంక్ బండ్ అనాలి. చూడలేదని ఐ హ్యావ్ నాట్ సీన్. ఊరికెళ్ళే గూగుల్లో కొడితే మొత్తం ఆన్సర్సే వస్తాయి. కథ ట్యాంక్ బండ్ మీద ఏమీ ఉన్నాయి ఇక్కడ. హ్యావ్ యూ సీన్ చార్మినార్? నువ్వు చార్మినార్ చూసావా? చూస్తున్నాం, ఎస్ ఐ హ్యావ్ సీన్ అనాలి. చూడకపోతే ఐ డిడ్ నాట్ సీ అనాలి. సాలార్జింగ్ మ్యూజియం, హౌ మెనీ రూమ్స్ ఆర్ దేర్? సాలార్జింగ్ మ్యూజియం చూస్తే ఐ హ్యావ్ సీన్ సాలార్జింగ్ మ్యూజియం. చూడలేనుకో ఐ హ్యావ్ నాట్ సీన్ సాలార్జింగ్ మ్యూజియం. కానీ అందులో ఏమేమి ఉన్నాయి, ఎన్ని రూమ్లు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ మొత్తం గూగుల్లో యూ కెన్ లర్న్. కరెక్షన్స్ ఇప్పుడు కొత్తగా ఒక టాపిక్ స్టార్ట్ అయింది. ఎందుకంటే మనము కరెక్ట్గా మాట్లాడడం రావాలి. కొన్నిటికి ప్లూరల్స్ ఉండవు, అన్ని సింగులర్సే ఉంటాయి. ఇక్కడ చూడండి, సమ్ నౌన్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ యాజ్ సింగులర్, దే హ్యావ్ నో ప్లూరల్ ఫార్మ్స్. ఆల్ఫాబెట్, అక్షరం అనేది అక్షరాలు అని ఉండదు. ఏమనాలి? అక్షరాలు ఎన్ని ఉన్నాయి ఇంగ్లీష్లో? 26. మరి దేర్ ఆర్ 26 ఆల్ఫాబెట్ అనాలి. 6 అని వాడుతున్నాం ఎందుకు? 26 ఉన్నాయి కాబట్టి. అవి సింగులరే. ఏ అక్షరాన్ని అక్షరాభ్యాసం అయిందా అని అంటారు చూడండి. అంటే
వార్తా పేపర్ వాడు రాస్తారు గోడకు అక్షరం ఆయుధం అని. అంటే అక్షరం సింగులర్ అన్నమాట. కాబట్టి ఆల్ఫాబెట్ అని. దేర్ ఈజ్ 21 ఆల్ఫాబెట్ చార్ట్ అంటాం. చార్ట్లో 21 ఉంటాయి. 21 కాన్సోనెంట్, 5 vowels కలిపి 26 ఆల్ఫాబెట్. దేర్ ఈజ్ 26 ఆల్ఫాబెట్ అని. సింగులర్ కాబట్టి ఈజీ వాడతాం అన్నమాట. లగేజ్ ఎన్ని మూటలున్నా, లగేజ్ 1 ఉన్నా 10 ఉన్నా, వాక్యం ఎట్లా చేయాలి? అవర్ లగేజ్ ఈజ్ ఎట్, ఈజ్ అని వాడాలి ప్రజెంట్ టెన్స్లా. పాస్ట్ టెన్స్ అయితే వాజ్ వాడాలి, పర్ఫెక్ట్లో అయితే హ్యాజ్ వాడాలి. అవర్ లగేజ్ హ్యాస్ బీన్ కెప్ట్ ఎట్ రైల్వే స్టేషన్ క్లాక్ రూమ్. అవతారం వేసే గది ఉంటుంది, అందులో భద్రపరుస్తారు. 24 రోజులు కొన్ని పైసలు తీసుకుంటారు తెచ్చుకోవడానికి. అట్లా ఇవన్నిటికీ లగేజ్ కానీ ఫర్నిచర్ కానీ, ఒక కుర్చున్నా 10 కుర్చీలున్నా మొత్తం అది సింగులరే. ఇన్ఫర్మేషన్ సమాచారం, పేపర్, మనం ఈనాడు పేపర్ వచ్చింది అంటాం. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్లో అయితే ఈనాడు పేపర్ హ్యాస్ కమ్ అనాలి. ఇక్కడ ఉన్నది అన్నప్పుడు ఈనాడు పేపర్ ఈజ్ హియర్ అనాలి. ఎన్ని పేపర్లు ఉన్నా కట్ట ఉన్నా కానీ సింగులరే అది. న్యూస్ ఈజ్ కమింగ్ అంటారు. అంటే ఈజ్ కానీ వాజ్ కానీ ప్రజెంట్ టెన్స్లో వాడితే ఈజ్, పాస్ట్ టెన్స్ అయితే వాజ్. సింగులర్కు పర్ఫెక్ట్లో అయితే హ్యాస్. 3rd పర్సన్ సింగులర్ నెంబర్ అవుతుంది అది. పోయట్రీ సొంతంగా గుడ్ పోయట్రీ వాజ్ రిటర్న్ బై సరోజినీ నాయుడు. అట్లా మెషినరీ, దేర్ ఈజ్ లార్జ్ మెషినరీ అండ్ BHEL. ఒక మిషన్ ఉన్నా 10 మిషన్లు ఉన్నా 100 మిషన్లు ఉన్నా సింగులరే. మిషనరీ యంత్ర సామగ్రి అన్నమాట. బ్రెడ్ రొట్టె, అది ఎన్ని రొట్టెలున్నా సింగులరే. మీరు ఈ 17 ఉన్నాయి, అవి అన్నిటినీ ప్రజెంట్ టెన్స్లో చెప్పదలుచుకుంటే ఈజ్ వాడండి, పాస్ట్ టెన్స్లో చెప్పదలుచుకుంటే వాజ్ వాడండి, పర్ఫెక్ట్లో చెప్పదలుచుకుంటే హ్యాజ్ వాడండి. వాక్యాలు చేయండి, 17 వాక్యాలు చేయండి. టుమారో యూ విల్ గివ్ ది ఆన్సర్స్ ఆఫ్ దీస్ కరెక్షన్స్ ఆల్సో. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చింది, వీ రిసీవ్ నో ఇన్ఫర్మేషన్ అన్నాం, రైట్ అన్నమాట. వీ రిసీవ్ నో ఇన్ఫర్మేషన్స్ అనేది రాంగ్. మీరు రైట్ ఆన్సర్సే రాయండి. వెర్ ఆర్ మై లగేజెస్ అనేది రాంగ్, వెర్ ఈజ్ మై లగేజ్ అనేది రైట్. అట్లా ఓకే. పార్ట్ బి, ప్రిపోజిషన్. ప్రిసైడ్ ఓవర్, ఒక సమావేశం నిర్వహించు అనే పదానికి ఎవరు నిర్వహిస్తారు? అధ్యక్షుడు నిర్వహిస్తారు. ప్రెసిడెంట్ విల్ ప్రిసైడ్ ఓవర్ ది మీటింగ్ ఎనీవేర్. స్కూల్ అయితే హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్, ప్రెసిడెంట్ ఉంటాడు. ఆయనే ఆ పాఠశాల పెద్ద కాబట్టి ప్రిన్సిపల్ విల్ ప్రిసైడ్ ఓవర్ మీటింగ్. ఏ మీటింగ్ అయినా సరే ఆయననే అధ్యక్షుడు ఉంటాడు. గ్రామ పంచాయతీ అయితే సర్పంచ్ విల్ ప్రిసైడ్ ఓవర్ ది మీటింగ్. అట్లా మండలంలో అయితే మండల అధ్యక్షుడు, అట్లా ఎంపీడీ. ప్రెసిడెంట్ విల్ ప్రిసైడ్ ఓవర్ ది మీటింగ్ ఎనీవేర్. ఎక్కడైనా ఎన్నుకోబడిన అధ్యక్షుడు సమావేశాన్ని నిర్వహిస్తారు. చివరికి సమీక్ష ఇచ్చి ఉపన్యసిస్తాడు అంతా. దాని విషయం ఆ రోజు ఎందుకోసం పెట్టిండ్రు, ఏంది ఉద్దేశం, ఎవరు ఏం చెప్పిర్రు దాన్ని మాట్లాడి చెప్తాడు అన్నమాట. అసలు
ఏం చేయాలి మరి అనేది కూడా చెప్తాడు. ఈడియం నానుడి. లుక్ టు అంటే సమక్షత తెలపడం, అంటే అక్కడ చూడడం. We have no time to look his notes. Time is up అంటాడు. టైం అయిపోయింది, ఇతను నోట్స్ చూసే టైం లేదు.